వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. పాయసం తాగిన దెయ్యం. అనగనగా రామచంద్రాపురం అనే గ్రామంలో రంగడు అనే గొర్రెల కాపరి ఉండేవాడు. రంగడుకు చింతామణి అనే భార్య, రమణ అనే కుమారుడు ఉండేవాడు. రమణ ఎంతో ధైర్యశాలి. రంగడు ప్రతిరోజు అడవిలోకి మేత కోసం గొర్రెలను తీసుకుని వెళ్ళేవాడు. రమణ ప్రతిరోజు తన తండ్రి కోసం మధ్యాహ్నం భోజనం పట్టుకుని వెళ్ళేవాడు. వీళ్ళిద్దరూ కలిసి సాయంత్రానికి తిరిగి గొర్రెలను తోలుకొని ఇంటికి వచ్చేవారు. ఇలా ప్రతిరోజు సాగేది. ఒకరోజు ఆ ఊరు పండగ వచ్చింది. రంగడు భార్య చింతామణి పాయసం చేసింది. రోజులాగానే ఈసారి రమణ తన తండ్రి కోసం మధ్యాహ్నం భోజనంతో పాటు పాయసం డబ్బాను కూడా పట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. పాయసాన్ని ఒక చెట్టు కింద పెట్టి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇంతలో రమణ పాయసం పెట్టిన చెట్టు మీద ఒక దెయ్యం ఉన్నది. ఆ దెయ్యానికి ఆ పాయసం వాసన గుమగుమలాడింది. అంతే, ఆ దెయ్యం వచ్చి గబగబా ఆ పాయసాన్ని తాగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో రమణ మరియు రంగడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి పాయసం డబ్బాను చూశారు. అందులో పాయసం కనిపించలేదు. ఇద్దరూ ఒక్కసారి ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. పాయసం ఏమైందని రంగడు రమణ్ణి అడిగాడు. ఏమో నాన్న, ఇక్కడే పెట్టి నీ దగ్గరికి వచ్చాను. ఇంతలో మరి ఏమి జరిగిందో తెలియదు. సరేలే పోనీ అని అనుకొని గొర్రెలను మేపుకోసాగారు. సాయంత్రం అయింది. ఇంటికి గొర్రెలను తోలుకొని పోయారు. జరిగిందంతా తన భార్య చింతామణికి చెప్పాడు రంగడు. పోనీలండి, రేపు మరలా పాయసం చేసి రమణ చేత మీకు పంపిస్తాను అని అంటుంది చింతామణి. మరుసటి రోజు ఉదయం రంగడు గొర్రెలను యథావిధిగా అడవికి మేతకు పట్టుకుని వెళ్ళడం, మరలా రమణ యథావిధిగా పాయసం పట్టుకుని వెళ్ళి చెట్టు దగ్గర పెట్టడం, ఆ దెయ్యం మరలా పాయసం తాగడం జరుగుతుంది. మరలా సాయంత్రం ఇంటికి రంగడు రమణ రావడం జరుగుతుంది. రమణ తల్లి చింతామణికి జరిగిందంతా చెబుతాడు. ఎందుకిలా జరుగుతుందని ముగ్గురూ ఆలోచించసాగారు. మరుసటి రోజు యథావిధిగా రమణ పాయసం పట్టుకుని వెళ్ళి చెట్టు కింద పెట్టి వెంటనే రమణ రంగడు ఒక చెట్టు చాటును దాక్కొని చూడసాగారు. ఇంతలో ఒక దెయ్యం వచ్చి ఆ పాయసంను త్రాగబోతుంది. అమ్మో, ఇదంతా చేస్తుంది దెయ్యమా అని అనుకొని ఆ దెయ్యం దగ్గరికి వెళ్తారు రంగడు రమణ. రమణ భయపడకుండా, ఇది నా పాయసం, నువ్వెందుకు రోజు నా పాయసాన్ని తాగేస్తున్నావు అని అడుగుతాడు దెయ్యాన్ని. నాకు పాయసం అంటే చాలా ఇష్టం. నువ్వు ఇలా రోజు పాయసం తెస్తే నీకు బోలెడని డబ్బులు ఇస్తాను అని అంటుంది దెయ్యం. సరే అంటాడు రమణ. రంగడు రమణ దెయ్యం ఇచ్చిన డబ్బులను పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా చింతామణికి చెబుతారు. దెయ్యం ప్రతిరోజు పాయసం తాగుతూ ఆనందంగా గడపసాగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.